మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హితేష్ గారు, ఆర్థోపెడిక్ నుంచి. సో సార్తో మాట్లాడి ఈ రోజు కొన్ని విషయాలకి చాలా డీటెయిల్స్ అనేవి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. కొంతమంది ఏంటంటే చిన్న హైట్ నుంచి పడిపోయినా, లేదు అని అంటే కొంచెం ఎక్కువ దూరం నడిచిన నొప్పులు రావడం ఇలా ఉంటుంది. అండ్ హైట్ నుంచి పడిపోగానే మీకు ఫ్రాక్చర్ అయింది ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇలాంటి వాటికి కారణాలు ఏంటి అంటారు? సో ఫస్ట్ వచ్చేసండి, వయసు పైబడిన వాళ్ళకి జస్ట్ కూర్చున్న హైట్ నుంచో లేకపోతే నడుస్తూ కింద పడో, జస్ట్ 1 మెట్టు 2 మెట్ల నుంచి కింద పడి కూడా ఫ్రాక్చర్స్తో మన దగ్గరకు వస్తుంటారు. మోస్ట్ కామన్ ఈ ఫ్రాక్చర్స్ హిప్ చుట్టూ, స్పైన్లో అంటే వెన్నుపూసలో, బ్రిస్ట్ చుట్టూ ఈ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ఈ రీజన్ ఏంటంటే వీళ్ళకి అంత ఈజీగా తక్కువ హైట్ నుంచి పడిన ఫ్రాక్చర్ అవడానికి ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలో, మన బాడీలో ఉన్న ఎముకలో కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ అనే క్రిస్టల్ మెయిన్ కాంపోజిషన్ ఉంటుంది. మినరల్, ఆ మినరల్ మన బోన్స్ లో ఫుల్గా ఉండాలి. ఆ మినరల్ క్వాంటిటీ తగ్గే కొద్దీ బోన్స్ లో వీక్నెస్ వస్తుంది. సో ఎంత క్వాంటిటీ తగ్గితే కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ అంత వీక్ అవుతాయి బోన్స్. ఈ జబ్బునే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అనే జబ్బు కామన్ గా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ శాతం చూస్తాం మనం. సో మోస్ట్ కామన్ కాజ్ ఆస్టియోపోరోసిస్ కి ఏజ్ పెరగడం. ఈ బోన్ లో ఈ మినరల్ క్వాంటిటీ 25 to 30 years ఏజ్ కి హైయెస్ట్ ఉంటుంది. దాని తర్వాత న్యాచురల్ గానే ఎవ్రీ ఇయర్ 0.5 to 1.5% తగ్గుతూ వస్తుంది. సో అందరికీ అయ్యేదే. కాకపోతే కొందరికి ఈ తగ్గడం అనేది, ఈ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ తగ్గేది ఎక్కువ ఫాస్ట్ గా అయ్యి ఫాస్ట్ గా డెన్సిటీ ఆఫ్ బోన్ తగ్గి ఆస్టియోపోరోసిస్ అనే జబ్బులో పడతారు. ఇది కాకుండా ఫీమేల్స్ లో ఎర్లీగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళల్లో కూడా యాక్సలరేటెడ్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఫాస్ట్ గా బోన్ డెన్సిటీ తగ్గి ఈ ఆస్టియోపోరోసిస్ లో పడతారు. వీళ్ళకి ఏంటంటే చిన్న హైట్ నుంచి పడిన చిన్న చిన్న ఇంజురీస్ కూడా పెద్ద ఫ్రాక్చర్స్ అవుతాయి. వీటినే మనం ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఆస్టియోపోరోసిస్ అసలు ఎందుకు వస్తాయి? ఒకటి ఆల్రెడీ ఏజ్ గురించి చెప్పాను, ఇంకోటి ఎర్లీ మెనోపాజ్. ఇది కాకుండా పూర్ న్యూట్రిషన్ అంటే పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బోన్స్ కున్న బలం తగ్గిపోయి దానివల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. మూడోది, సరిగ్గా ఫుడ్ లో ఎక్సెస్ గా కెఫీన్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్, ఎక్సెస్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ కూల్ డ్రింక్స్, వీటి వల్ల కూడా ఎముకల్లో శక్తి తగ్గి దీని వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. కొందరికి థైరాయిడ్ అండ్ రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఇట్లాంటి జబ్బులతో సఫర్ అవుతున్నప్పుడు, లేదా వేరే జబ్బులకి స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు కూడా బోన్ లో స్ట్రెంత్ తగ్గి వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్. అండ్ ఫైనల్ గా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం ఎక్సర్సైజెస్ చేయకుండా, ఏమి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా, రొటీన్ క్యాజువల్ లైఫ్ స్టైల్ ఆర్ బెడ్ రిడెన్ పేషెంట్స్ కి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. సో వీళ్ళకి మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి ఆస్టియోపోరోసిస్? ఫస్ట్, పౌష్టిక ఆహారం తీసుకోవడం, ఫుడ్ త్రూ. సో ఫుడ్ లో మనం మెయిన్ గా బోన్స్ కి కావాల్సింది హెల్త్ పరంగా కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, ప్రోటీన్. ఈ 4 ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రోగ్రెషన్ ఆర్ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ ని కొంతవరకు తగ్గించవచ్చు. ఏంటి ఆహారాలు? ఫస్ట్, కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్, ఎస్పెషలీ చీజ్, పన్నీర్, ఇవన్నీ కాల్షియం ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ అండ్ వైటమిన్ డి సోర్సెస్. నెక్స్ట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. దాంతోపాటు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్ లివర్ ఆయిల్, హై సోర్సెస్ ఆఫ్ బోత్ ప్రోటీన్, వైటమిన్ డి అండ్ కాల్షియం ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్స్, వాల్నట్స్, ఈ రెండిట్లో కూడా మీకు గుడ్ సోర్స్ ఆఫ్ బోత్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్ డి, కాల్షియం ట్రేసెస్ ఉంటాయి.